ఆ ధనవంతుడు ఎవరికి మొక్కినా గాని దేవుని సత్యాన్ని వాడికి దూరం చేశాడు. దేవుని కనపరచుకోవడానికి ఆ ధనవంతుణ్ణి దేవుడే దూరం చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆ కొండ మీద ఉన్నోళ్ళు, కొండ కింద ఉన్నోళ్ళు, మన కింద పెద్ద పెద్ద చర్చీలు ఉన్నవాళ్ళు కార్లలో తిరగట్లేదా? పెద్ద పెద్ద పాస్టర్లు తిరుగుతున్నారా లేదా? తిరుగుతా ఉన్నారు. ఓకే, అయితే అలాంటి కార్లలో తిరిగేటువంటి పెద్ద కారులో వచ్చింది మా పాస్టర్ గారు అని ఆయన చేత ప్రార్థన చేసుకుంటే మేము కూడా ధనవంతులం అయిపోతాం, మేము ఆశీర్వించకూడదు అని పాపం కూలి నాలి చేసుకున్నటువంటి ఆ డబ్బులు కూడా ఒక 1000 రూపాయలు 2000 ఆయన చేతిలోకి ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళ ధనవంతులు కదా, మరి వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారా? ఆ కారులో వచ్చిన వాళ్ళు దేవుడు వారికి కూడా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద పాస్టర్లు కుబేరులు అయినటువంటి వారికి కూడా సత్యాన్ని అందకుండా చేసిండు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఎవరికి తెలియజేశాడు అని అంటే, ఎవరికి తెలియజేశాడు? కానీ ఒక గుంపు ఉంది. ఆ గుంపుకు మాత్రమే దేవుడు తెలియజేస్తాడు. అది లోకంలో ఎట్లా ఉంటుందనంటే, లోకంలో ఉన్నటువంటి వారికి ఆ గుంపు చిన్నగా ఉంటది, ఆ గుంపు వారికి హేళనగా ఉంటది, ఆ గుంపు వారికి ఎగతాళిగా ఉంటది, ఆ గుంపు వారికి అనేక రకాలైనటువంటి మాట్లాడే విధంగా, లోకపరమైనటువంటి మాటలు మాట్లాడే విధంగా ఉంటా ఉంటది. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించింది. ఇట్లా కొండపైన ఉన్న వారికి దేవుడు సత్యాన్ని మరుగు చేశాడు. ఇట్లా చర్చిలో ఉన్నటువంటి వారికి దేవుడు మరుగు చేశాడు. ఈ లోకంలో ఏ మతమైనా చూసుకో, అది బౌద్ధ మతమైనా, సిక్కు మతమైనా, అది ముస్లిం మతమైనా, అది ఏదైనా సరే, ప్రతి ఒక్కరికి ఆ సత్యాన్ని దాచిపెట్టాడు, ఆ సత్యాన్ని మరుగు చేశాడు. ప్రైజ్ లార్డ్. ఆ సత్యాన్ని మరుగు చేశాడు. అట్లా ఆ మతానికి లేదు రక్షణ, అదేవిధంగా ఈ మతానికి లేదు. మరి క్రైస్తవ్యం కూడా మంచిదయ్యా అని అంటే, క్రైస్తవ్యంలో కూడా రక్షణ లేదు. సంఘ శాఖలు ఎక్కువైపోయినాయి క్రైస్తవంలో. బ్రెన్హాం గారు అంటారు, ఈ కాలపు ప్రవక్త, వధువు సంఘము కూడా పరలోక రాజ్యం చేరదన్నాడు. వధువు సంఘము కూడా పరలోక రాజ్యంలో చేరదు. కానీ పరలోక రాజ్యానికి చేరేది ఒకటే, అది వధువు అన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ శాఖలో ఉన్నటువంటి సంఘం వెళ్ళదు, అదేవిధంగా బాప్తిస్మము సంఘము వెళ్ళదు, కల్వరి టెంపుల్ సంఘం వెళ్ళదు, హోసన్న సంఘం వెళ్ళదు, క్రీస్తు సంఘము వెళ్ళదు, అదేగా మెథడిస్టు, హెబ్రోను,
నీ ఇష్టమైన పేరు చెప్పు, ఏది కూడా వెళ్ళదు. చాలా మంది వధువు సంఘం వధువు సంఘం వధువు సంఘం అనుకుంటున్నారు. వధువు సంఘం కూడా వెళ్ళదు. పరలోక రాజ్యానికి వెళ్ళేది ఏమిటంటే ఒక్కటే ఒకటి, అది వధువు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆ వధువు అందరం గట్టిగా హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని చెబితే గంభీరంగా బద్దలైపోవాలి, ఆ విధంగా చెప్పాలి. హల్లెలూయా చేద్దామా గట్టిగా?